హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి సంతకం 34వ భాగాన్ని వినీద్దాం. అజయ్ నిద్రలో ఉన్న ఎవరో వస్తున్నట్టు ఏదో అవుతున్నట్టు గుబులు గుబులుగా భయంగా దగ్గరికి ముడుచుకుపోతుంటాడు. కౌశిక్ కూడా అలాగే అనిపిస్తుంది. ఏదో జరుగుతుంది, ఎవరో వస్తున్నట్టుగా. సీతను చూసి సీత నీకేమైనా అనిపిస్తుందా అని అడుగుతాడు కౌశిక్. ఎందుకో అన్నయ్య 4 రోజుల నుంచి ఏదో లోన్లీగా ఉన్నట్టు అనిపిస్తుంది అంతే. ఎవరది అన్నాడు. ఒక్కసారిగా కౌశిక్ వెనకకి తిరుగుతాడు. అంతే షాక్ అయి మళ్ళీ ముందుకు తిరిగి సీత నువ్వు క్యాంటీన్లోకి వెళ్ళి టిఫిన్ తిను, నేను అజయ్ కోసం డాక్టర్తో మాట్లాడేసి వస్తాను. సీతను అదరావదగా పంపించేస్తాడు. వెనకకి తిరిగేసరికి అజిత్ నిలబడుంటాడు. అజిత్ని చూసిన కౌశిక్ కోపంతో ఎందుకురా మళ్ళీ వచ్చావు, మా లైఫ్లోకి ఒకసారి వచ్చింది సరిపోయేదా? అజిత్ నవ్వుతూ నేను హాస్పిటల్కి వచ్చాను అజయ్ని చూడ్డానికి వస్తే కూడా తప్పేనా? తప్పే. నువ్వు ఎప్పుడైతే మా లైఫ్లోకి వచ్చావో అజయ్ జీవితం నరకమైపోయింది. ఇంకేముందని వచ్చావు? వల్లిని నీ వైపుకి తిప్పుకున్నావు కదా, అన్నీ తెలిసాయి. మిస్టర్ అజిత్ కుమార్, నువ్వు పరాయి వాడి భార్యని కోరుకున్నావు. అది ఎంత నిజమో నీకు అర్థం కావట్లేదు. నేను పరాయి వాడి భార్యను కోరుకోలేదు. లవర్గా ఆ అమ్మాయికి ఇష్టమైన నా దగ్గరికి వచ్చింది. ఆ అమ్మాయిని లోపరుచుకున్నావు కదా, అన్నీ చూపించి. అజయ్కి కాబోయే భార్యనే కదా నువ్వు తీసుకెళ్ళింది పెళ్లిపీటల నుంచి. సి మిస్టర్ కౌశిక్, నాతో ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది. ఇప్పటి వరకు మనం ఒకరికొకరం ఎదురు కాలేదు. అయినా గీత నీకు దూరమైంది కదా, ఇంకా ఎందుకు దూరమైందో తెలియట్లేదా? కౌశిక్ గీత పేరు రాగానే కోపంతో నా పర్సనల్ విషయాలు నీకు అనవసరం మిస్టర్ అజిత్ కుమార్, ముందిక్కడి నుంచి వెళ్ళు. ఎందుకు వచ్చాను చెప్పు. ఎందుకు వస్తాను? అజయ్ని చూడ్డానికే వచ్చాను. అజయ్ స్పృహలో లేడు, నువ్వు వెళ్ళిపోవచ్చు. ఒకసారి చూద్దాం, గతం మర్చిపోయాడంట కదా, నన్ను చూస్తే ఏమైనా గుర్తుకొస్తుందేమో అని. నిన్ను చూస్తే ఏం గుర్తుకురాదు, వాడికి గుర్తుండాల్సిన వాళ్ళే గుర్తున్నారు. అయినా నువ్వేం పీకలేవులే అని మాకు తెలుసు. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒక పేషెంట్కి ఇష్టం లేనిది నువ్వు చూడకూడదని గట్టిగా అరుస్తాడు. అప్పుడే అందరూ కొంచెంగా హాస్పిటల్లో వచ్చే వాళ్ళంతా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు. ఓకే కౌశిక్, వద్దంటున్నావుగా, వెళ్ళిపోతా, మళ్ళీ కలుద్దాం అని చెప్పేసి అజిత్ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. కౌశిక్ చిరాగ్గా అక్కడే కూర్చుంటాడు. వీడేంటి మళ్ళీ తగులుకున్నాడు, సీతకి దగ్గర కావాలని చూస్తున్నాడు అజిత్ పేరుతో. అయితే సీతకి దగ్గర పడకూడదు అని అనుకుంటాడు. సీత క్యాంటీన్లో టిఫిన్ తిని అజయ్కి టిఫిన్ పట్టుకొస్తుంది. అన్నయ్య మీరు వెళ్ళి తినండి, నేను అజయ్కి తినిపిస్తాను. సరే అని కౌశిక్ క్యాంటీన్ వైపు వెళ్తాడు. సీత అజయ్ రూమ్లోకి వెళ్ళి అజయ్ని చూస్తుంది. అజయ్ అంతా ముడుచుకొని పడుకోవడం చూసి భయపడుతుంది. ఏంటి ఇలా పడుకున్నాడు అని దగ్గరికి వెళ్ళి బావా అని పిలుస్తుంది. అంతే అజయ్ ఆ చేయిని గట్టిగా పట్టుకొని నన్ను విడిచి వెళ్ళొద్దు అని నిద్రలోనే కలవరిస్తూ ఉంటాడు. బావా బావా అని గట్టిగా పిలుస్తుంది. అప్పుడు కళ్ళు తెరిచి చూస్తాడు. ఎదురుగా సీత ఉంటుంది. సీతను చూసి అప్పటి వరకు వచ్చిన కళను మర్చిపోయి సీత ముఖాన్ని చూసి నవ్వుతూ సీత ఇంటికి వెళ్దామా? వెళ్దాం, మీరు ఫ్రెష్ అయ్యారండి, నేను టిఫిన్ తినిపిస్తాను, డాక్టర్ వచ్చాక పంపిస్తాడు అని చెప్తుంది. అజయ్ మెల్లగా బెడ్ దిగి బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు. సీత క్యాంటీన్లో నుంచి తెచ్చిన టిఫిన్ ఓపెన్ చేసి ఇడ్లీ తుంచి అజయ్ నోట్లో పెడుతుంది. అజయ్ కూడా సీతకి తినిపియాలని చూస్తాడు. సీత అజయ్ని చేత్తో వారిచ్చి బాబా నేను క్యాంటీన్లోనే తినేసి వచ్చాను, ఇది ఇల్లు కాదు హాస్పిటల్ అని గబగబా ఇడ్లీ అజయ్ నోట్లో కుక్కేస్తుంది. కళ్ళు చిన్నవిగా చేసి చూస్తూ ఎక్కడైతే ఏంటి అని సీత పెట్టింది గబగబా మింగేస్తుంటాడు. మీరు నేను చెప్పినట్టు వినాలి, తినేయండి తొందరగా, ఇంటికి వెళ్దాం. సీత చెప్పగానే తినేస్తాడు. ఎందుకో సీతను పరీక్షగా చూస్తాడు అజయ్. సీత ముఖంలో తేడా కనపడుతుంది. సీత దగ్గరకు రా అని పిలుస్తాడు. భయపడుతున్న సీత అజయ్ దగ్గరకు వస్తుంది. తన చెంప మీద చెయ్యి వేసి చూస్తాడు. ఏంటి చెంప అంత ఎర్రగా అయింది? ఏం క్రీమ్ రాసావు, ఎందుకు ఇలా వాసింది? అదేం లేదు బావా, మామూలుగానే ఉంది అంటుంది. అదేం లేదు, నీకు ఎలా ఉంటుందో నాకంతా తెలుసు, నీ అణువణువు చెప్పగలను, నాకు తెలుసు, చెప్పు ఏమైంది? అదేం లేదు బావా, నువ్వు అన్నీ పట్టించుకుంటావు. చెప్తావా నేనే తెలుసుకోవాలా? సీత భయపడుతూ అదే బావా, తొందరగా క్యాంటీన్లోకి వెళ్దామని మెట్లు దిగుతుంటే స్లిప్ అయి పడిపోయాను, అక్కడ రాడ్డుకి చెంప తాకింది, అందుకే ఇలా అయింది అని కళ్ళతోటే కోపంగా చూసి తిన్నగా వెళ్ళాలని తెలీదా, అంత తొందర ఎందుకు అని తన చెంపని ప్రేమగా చేతితో నిమురుతాడు అజయ్. సీత అజయ్ స్పర్శకి ఉప్పొంగిపోతుంది. ఎప్పుడు ఇలాగే ఆ స్పర్శ దొరకాలి అనుకుంటుంది మనసులో. సీతను కళ్ళతోటి అబ్జర్వ్ చేస్తాడు. తన మనసులో ఏం జరుగుతుందో నవ్వుతూ ఇంకా ఎంతసేపు ఇక్కడ ఉండడమో, డాక్టర్ వచ్చే టైం కావాలి కదా. ఇంతకీ మీ అన్నయ్య ఎక్కడ? నేనే తిని రమ్మన్నాను, క్యాంటీన్కి పంపించాను. సరే కాసేపు నువ్వు కూడా ఇక్కడే కూర్చో, ఇందులో ఏసీ ఉంది కదా, నైట్ అంతా టైర్డ్ అయ్యావు కదా అంటాడు. సరే అని అక్కడే కూర్చొని ఉంటుంది. అజయ్ బెడ్ దిగి బయటకు వెళ్తుంటే
ఎక్కడికి బావా, బయటకెందుకు? నిన్నటి నుంచి బెడ్లోనే ఉన్నాను, కొంచెం వాకింగ్ చేస్తాను, నువ్వు ఇక్కడే కూర్చో అని సీతని కళ్ళతో బెదిరించి బయటకొచ్చి అలా వాకింగ్ చేస్తూ ఉంటాడు. సీత వచ్చి తొంగి చూస్తుంది. అజయ్ వాకింగ్ చేయడం చూసి నార్మల్ అయి ఎప్పట్లాగా అని అక్కడే కూర్చుంటుంది. కౌశిక్ టిఫిన్ తినేసి వచ్చి అజయ్ రూమ్లోకి వచ్చి చూస్తాడు. అజయ్ లేకపోవడంతో సీత అని పిలిచి, సీత అజయ్ ఎక్కడా? బయట వాకింగ్ చేస్తున్నాడు. వాకింగ్ ఏంటి ఈ టైంలో? వాడు పేషెంట్ అని ఇద్దరు ఆ వార్డ్ నుంచి బయటకు వస్తారు. అక్కడెక్కడ అజయ్ కనపడ్డు. ఇద్దరికి టెన్షన్ అవుతుంది. ఇద్దరు చెరువు వైపు వెతుకుతారు. చాలాసేపటికి కానీ దొరకడు. ఆ పక్కన గార్డెన్లో వెతుకుతారు. అక్కడ కూడా దొరకడు. సీత అయితే ఏడ్చుకుంటూనే వస్తుంది. కౌశిక్ బాధగా మళ్ళీ ఒకసారి ఎమర్జెన్సీ వాడికొచ్చి చూస్తాడు. అక్కడ బెడ్పై పడుకొని యాపిల్ తింటూ కనపడతాడు కౌశిక్ అజయ్కి. కౌశిక్ కోపంగా, నీ అయ్యా ఎక్కడికి వెళ్ళావురా? వీడు తాపిగా యాపిల్ తింటున్నాడు, నన్ను సీతను అర్ధగంట ఆడుకున్నావు కదరా అని కోపంగా చూస్తుంటాడు కౌశిక్. అజయ్ కౌశిక్ని చూసి ఏంటి అని కళ్ళెగరేస్తాడు. మనసులో తన్నాలనుకున్నాను కానీ ఏం లేదు బావా, ఇప్పటి వరకు ఎక్కడికి పోయావు అని స్మూత్గా అడుగుతాడు. నీకెందుకురా, అలా వాకింగ్ చేసి వచ్చాను. సీత అక్కడ ఇంతకీ? అప్పుడే సీత ఎంట్రీ ఇస్తుంది. సీతను చూసిన అజయ్, ఏంటి నేను ఇక్కడే కూర్చోమన్నాను కదా, బయటికి ఎందుకు వెళ్ళావు అని కసురుతాడు. సీత అజయ్ అన్న మాటలకి కోపంగా ఊరినట్టు చూస్తూ, మీకోసమే వెతికాను, అన్నయ్యని అడగండి, మీరు వచ్చి చూస్తే లేరు, అందుకే ఇద్దరం వెతికాం. ఎక్కడికి వెళ్ళారు ఎంతసేపు? హాస్పిటల్లో ఒక రౌండ్ వేసి వచ్చాను. మీ అన్నను వెళ్ళి డాక్టర్ వచ్చాడో లేదో చూడమను, వస్తే డిశ్చార్జ్ చేయించుకుని రమ్మను, మన ఇంటికి వెళ్దాం. కౌశిక్ అజయ్ దగ్గరకు వచ్చి చేత్తో తల నిమురుతూ, బావా ఇంటికి వెళ్దాం, పార్టీ చేసుకుందామా అంటాడు. అజయ్ కౌశిక్ ఒక లుక్ ఇచ్చి, పార్టీనా, నాకు తాగడం అలవాట్లేదు కదా. కౌశిక్ నవ్వుతూ, నాకంటే ఎక్కువ నువ్వే తాగేవాడు కదరా. తాగేవాడిని కావచ్చు, నాకు గుర్తులేదు. సీత నా లైఫ్లోకి వచ్చాక అన్నీ మర్చిపోయాను. కౌశిక్ నిరాశగా బాధతో, సరేలే నేను ఒక్కడనే పార్టీ చేసుకుంటాను, నీతో ఇంకో విషయం కూడా మాట్లాడాలి బావా. ఏంటో చెప్పు. సీతకి ఎగ్జామ్స్ ఉన్నాయి, నువ్వు కొంచెం సీతకి దూరంగా ఉంటే తను చదువుకుంటుంది. నేనే దగ్గరుండి కాలేజీకి తీసుకెళ్ళి ఎగ్జామ్స్ రాయించి తీసుకొస్తాను. కౌశిక్ని కోపంగా చూసి, నేనెందుకు దూరంగా ఉండాలి? దగ్గరున్న చదువుకుంటుంది. నువ్వు వెళ్తానన్నావు కాబట్టి నువ్వే తీసుకెళ్ళాలి, నువ్వే తీసుకురావాలి. నేను ఇంట్లో ఎవరిని నమ్మను. కౌశిక్ హ్యాపీగా నవ్వుతూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అజయ్ గురించి అన్ని వివరాలు తెలుసుకుని మెడిసిన్ రాయించుకుని డిశ్చార్జ్ చేయించి సీతని అజయ్ని ఇంటికి తీసుకెళ్తాడు. మహా ఆనందంగా ఎదురొచ్చి కొడుకుని గట్టిగా హాక్ చేసుకుంటుంది. తల్లి అలా హాక్ చేసుకుంటే తనలో ఏమీ చలనం లేదు, అలాగే నిలబడతాడు. సీతని కళ్ళతో హాక్ చేసుకోమని అజయ్ మహా చుట్టూ 2 చేతులు వేసి గట్టిగా హాక్ చేసుకుంటాడు. అజయ్లో ఏదో తెలియని కొత్త అనుభూతి కలుగుతుంది. కొడుకు అలా హాక్ చేసుకునేసరికి మరింత సంతోషంతో ఇంట్లోకి తీసుకొచ్చింది. అనన్య వచ్చి అజయ్ పక్కన కూర్చొని చేయి పట్టుకుని ఏడుస్తుంది. అజయ్ అనన్యను చూసి తన తల మీద చేయి పెట్టి, ఎందుకు ఏడుస్తున్నావు? నేను బాగానే ఉన్నాను, ఇంటికి వచ్చేసాను కదా. అన్నయ్య ఎందుకు అలా సడన్గా అయింది? నువ్వు అందరికీ ఎంత ఇష్టమో తెలుసా? నువ్వు మా అందరికీ చాలా ముఖ్యం, నీకేమన్నా అయితే మేము తట్టుకోలేం అని తన భుజం మీద తలవాల్చి ఏడుస్తుంది. అజయ్కి ఎలాగో అనిపిస్తుంది, ఏదో ఉంది, మనసు పీకుతుంది. నిజంగా నా చెల్లెలేనా? సీత చెప్పిందని చెల్లెలుగా ఒప్పుకున్నాను, వీళ్ళంతా నా ఫ్యామిలీయేనా అని తన మనసులో అంత తర్జనా భర్జనగా ఆలోచిస్తూ ఉంటాడు. మహా అనన్యని కోపంగా చూసి, నువ్వు వెళ్ళి ఆఫీస్కి రెడీ అవ్వు, అన్నయ్యతో నీకేం పని? ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాడు, ఫ్రెష్ అప్ అయి రెస్ట్ తీసుకుంటాడు అని కసురుతుంది. అనన్య వాళ్ళ అన్నయ్యకి కిస్ ఇచ్చి హ్యాపీగా వెళ్తుంది. అజయ్ కూడా తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద పడుకుంటాడు. సీత కూడా ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకొని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంది. అజయ్ నిద్ర నుంచి లేచినా సీత వర్క్ చేసుకోవడం చూసి ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా తనకి కిచెన్లోకి వెళ్ళి టీ పట్టుకొని చేసుకుని తీసుకొస్తాడు. సీత అజయ్ తెచ్చిన టీని చూసి ఆశ్చర్యపోతుంది. ఏంటి మీరు నాకు? ఎప్పుడు నువ్వే తీసుకురావాలా? నేను తీసుకొని వస్తాను, నీ వర్క్ డిస్టర్బ్ కావద్దని చెప్తాడు. అలా నైట్ అయిపోతుంది. అందరూ పడుకోవడానికి వెళ్తారు. సీత కూడా పడుకుంటుంది. అజయ్ పడుకోకుండా హార్లో కూర్చొని ఉంటాడు. మనోహర్ వచ్చి, ఏంటి అజయ్ నిద్ర రావట్లేదా, పడుకోలేదు? లేదు నాన్న, పడుకోవాలి అనుకున్నాను, కానీ ఎన్నో ఆలోచనలు మెదడును తొలిచేస్తున్నాయి. మనోహర్ అజయ్ దగ్గరకు వచ్చి, ఏం ఆలోచించకు, నీ మైండ్ని ప్రెషర్ పెట్టకు, రిలాక్స్గా పడుకో. నేను ఒక పని చేయాలి నాన్న, అందుకే వెయిట్ చేస్తున్నాను. ఏం పని? నువ్వెందుకు వెయిట్ చేయడం? నాకు చెప్తే నేను చేస్తాను కదా. లేదు నాన్న, నేనే చేయాలి, మీరు చూడాలి అని అలా మాట్లాడుకుంటూ ఉంటే ఒక వ్యక్తి ఎంటర్ అవుతారు. ఆ వచ్చిన ఆమెను చూసి, అదేంటి అజయ్ వల్లి కోసం ఎదురు చూడడం అని అజయ్ని చూస్తాడు. వల్లి అంత రాత్రి రావడమే ఎక్కువ. అజయ్ దగ్గరకు వచ్చి గట్టిగా హక్ చేసుకుని, అజయ్ నీకోసం హాస్పిటల్కి వస్తే
చూడనీలే తెలుసా సీత నన్ను అని కాస్త గట్టిగా హక్ చేసుకుంటుంది. అజయ్ వెంటనే వల్లిని దూరం జరిపి లాగి పెట్టి కొడతాడు. అలా కొడతాడని ఊహించలేక వల్లి షాక్ అయి కొంచెం దూరంలో కింద పడుతుంది. చెంప మీద చేయి పెట్టుకుని, ఏంటి బావా, నేను దగ్గరకు వచ్చిన ప్రతిసారి కొడుతున్నావు, నేనంటే నీకు ఇష్టం లేదా అని గట్టిగా అరుస్తుంది. ఏంటే నువ్వంటే ఇష్టపడేది? ప్రతిసారి చెప్తున్నాను నేను కూడా, నువ్వు నాకు శత్రువు అని. అసలు హాస్పిటల్కి నిన్నెవరే రమ్మన్నారు? చూడు బావా, నువ్వు నన్ను మర్చిపోయినట్టున్నావు. నేను నీ మనసులో ఉన్నాను. నువ్వే నన్ను మొదటగా ఇష్టపడ్డావు. సీతని కాదు, నేనే నీకు భార్యని. సీత భార్య కాదు, సీత అంటే నీకు కోపంగా ఉండేది. నువ్వు మర్చిపోయి సీతనే ఇష్టంగా అనుకుంటున్నావు. అలా చెప్తున్న వల్లిని అజయ్ గొంతు పట్టుకొని పైకి లేపి, ఏంటి అరుస్తున్నావు? ఏదేదో మాట్లాడుతున్నావు? నాకు ఎవరు దగ్గరో నాకు బాగా తెలుసు అని గొంతు మీద పట్టు బిగిస్తాడు. మనోహర్ దగ్గరకు వచ్చి, అజయ్ వదిలే ప్లీజ్, దానికేమైనా అయిపోతుంది. ఆ పాపం మనకొద్దు, దాన్ని వదిలే అని బ్రతిమలాడతాడు. వాళ్ళ నాన్న చెప్పేసరికి ఒకటేసారి వదిలేస్తాడు. వల్లి కింద పడుతుంది. అజయ్ని కోపంగా చూస్తూ, ఇప్పుడు నేను ఏం చేశానని నన్ను గొంతు పట్టుకున్నావు? సీత అంత బెల్లం అయిపోయిందా నీకు? ఇప్పుడు నేను అంత చేదైపోయానా? సీత గురించి మాట్లాడితే ఇక్కడే చంపేస్తాను. నువ్వు హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? ఎందుకు వస్తాను? నీకోసమే వచ్చాను. నా కోసం వచ్చావా? నేను పడుకున్నా వెళ్ళిపోవాలి కదా. సీతను ఎందుకు కొట్టావు? అది నా చెల్లెలు, తిడతా కొడతా. ఏం కూసావే అని మళ్ళీ 2 చెంపలు వాయి కొడతాడు. అలా వల్లి అరుస్తుంటే ఇంట్లో అందరూ లేచి పరిగెత్తుకుని హాల్లోకి వచ్చి చూస్తారు. అందరికీ ఏం అర్థం కాదు. ఎందుకు అజయ్ వల్లిని కొడుతున్నాడు? సీత అజయ్ దగ్గరకు వచ్చి, బావా వదిలే, అక్కడెందుకు కొడుతున్నావు? సీతను కోపంగా చూసి వల్లిని వదిలేసి సీత చేయి పట్టుకుని చెంపని చూపిస్తాడు అందరికీ. ఈ చెంప మీద కదా సీతను కొట్టింది నువ్వు, దానికి 100 రెట్లు నువ్వు అనుభవించాలి అని అప్పటి వరకు కుర్చీలో దాచుకున్న బెల్ట్ తీసి వల్లిని వాతలొచ్చే విధంగా కొడతాడు. వల్లి అరుస్తుంది. ఎవరైనా అజయ్ని చూసి వణికిపోతున్నారు. అంత కోపంలో ఉన్నాడు. ఎవరు ఆపడానికి వచ్చినా వాళ్ళకి బెల్ట్ వాతలు పడతాయి. అందరూ భయపడిపోయి అలాగే చూస్తున్నారు. సీతని అజయ్ ముందుకొచ్చి, బావా కొట్టొద్దు అని చేతులు పట్టుకుంది. వల్లికి పడాల్సిన దెబ్బలు సీతకి పడతాయి. సీత అరిచేసరికి అజయ్ సడన్గా బెల్ట్ వదిలేస్తాడు. అజయ్ సీత దగ్గరకు వచ్చి సీత చేయి పట్టుకుని చూస్తాడు. ఎర్రగా కదిలిపోయి ఉంది. సీత కళ్ళ నీళ్ళు వస్తాయి. ఏడుపుని ఆపేసుకుంటుంది. ఎందుకు వచ్చావు నువ్వు మధ్యలో అని కసురుతాడు. అదేంటి బావా అక్కను అలా కొడుతున్నావు? కొట్టాలా చంపాలా అని వాళ్ళిద్దరిని చూసి, మీరు మా మమ్మీ అన్నారు కదా, మరి సీత చెంప వాచిపోతే ఎవరైనా అడగరా? ఈ చెంప ఎలా వాసిందని మీరు అడగలేదు. నన్ను ఇంటికి తీసుకురాగానే మీ పని అయిపోయింది అని ఇంట్లో అందరూ ఊపిరి తీసుకున్నారు. అప్పుడు అందరూ సీతను చూస్తారు. సీత చెంప వాసి ఉంటుంది, ఎర్రగా కమిలిపోయి ఉంది. కౌసల్య దగ్గరకు వచ్చి చేతితో సీత చెంపను నిమురుతుంది. వాపుంది. పాపం అనిపించింది. ఇది ఎలా జరిగింది? అజయ్ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి తన దగ్గరికి సీతను లాక్కుని, మర్యాదగా ఉండదు మీరు సీత దగ్గరకు వస్తే, మీరు కన్న తల్లే కదా, మీరందరూ నా రిలేషన్ అని సీత చెప్తుంది. కానీ మీరు ఒక్కరు కూడా సీత గురించి ఆలోచించలేదు. వల్లి హాస్పిటల్కి వచ్చి సీతను కొట్టింది. అందుకే నేను వల్లిని కొట్టాను. చాలాసార్లు హెచ్చరించాను సీత జోలికి రావద్దని. అయినా వచ్చి సీతని ఏడిపిస్తుంది. అందుకే ఆ వాతలు గుర్తుండే విధంగా కొట్టాను. అప్పుడు అందరూ వల్లిని కోపంగా చూస్తారు. కౌసల్య వల్లి దగ్గరకు వచ్చి, నీకు ఇదేం పోయే కాలమే, సీతను ఎందుకు కొట్టావే? ఏదో బిడ్డవు కదా అని ఇంట్లో ఉంచుతున్నాను. మెడబట్టి బయటికి గెట్టేస్తాను. మీ నాన్న లేడు కాబట్టి సరిపోయింది, లేకుంటే ఇప్పటికిప్పుడే పాతేసేవాడు నిన్ను అని కౌసల్య తిడుతుంది. సీత అజయ్ దగ్గరకు వచ్చి, బావా చెప్పాను కదా నాకు దెబ్బ తగిలిందని, మీరెందుకు అలా వల్లిని కొట్టారు? నోర్ముయ్, ఎక్కువ మాట్లాడకు. నేనంత పిచ్చోళ్ళలా కనిపిస్తున్నానా? నాకు ఎలా తెలుస్తుందనుకుంటున్నావా? నువ్వు అలా అబద్ధం చెప్తావని నాకు తెలుసు. నాకు అనుమానం వచ్చి వాకింగ్ అని చెప్పేసి ప్రతి ఒక్క సీసీ కెమెరా ఫోటోలు చూశాను. అందులో నీతో వల్లి గొడవ పడ్డం, వల్లి నేను కొట్టడం చూశాను. సీత షాక్ అవుతుంది. అంతవరకు ఆలోచించలేదు సీత అజయ్ అక్కడి వరకు వెళ్తాడని. అర్థమవుతుందా? నేను కనిపెట్టలేదనుకోకు. మీరందరూ సీత అంటే ఇష్టం అంటారు. సీతకి ఏం జరిగినా పట్టించుకోరు. ఒక్క నా విషయంలోనే ఆలోచిస్తున్నారు. కానీ వల్లి ఏదైనా చేయడానికి రెడీగా ఉంది. ఇంకొకసారి సీత వైపు చూసినా నిజంగా చంపేస్తాను. అజయ్ సీత చేయి పట్టుకుని గదిలోకి వెళ్తాడు. మహా వల్లి దగ్గరకు వచ్చి కోపంగా, ఎందుకే వాడిని బతకనియవా? వాడు గతం మర్చిపోయాడు. సీతనే ప్రాణం అనుకుంటున్నాడు. వదిలేసి వెళ్ళిపోవచ్చు కదే నీకు ఇష్టం ఉన్న వాళ్ళ దగ్గరికి. వల్లి కదలలేని పరిస్థితిలో ఉంటుంది. వాళ్ళ అత్తను కోపంగా చూసి, చూస్తాను, మీరందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నారు కదా, సీత బావతో ఎలా బ్రతుకుతుందో చూస్తాను. నాకు దక్కని బావ సీతకు కూడా దక్కదు అని మెల్లగా గోడలు పట్టుకుని లేచి ఆ రాత్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. కౌసల్యకి మహాకి ఇద్దరికీ భయం వేస్తుంది. వల్లి అలా గట్టిగా చెప్పడం ఇది ఎంతకైనా తెగిస్తుందని వాళ్ళకి మనసులో భయంగా ఉంది.
యశోదమ్మ మహాని పిలిచి, అందుకే చెప్పానే పెళ్ళి కాగానే పూజ చేయించమని. నువ్వు విన్నావా? ఇంత జరిగింది. అది మళ్ళీ వచ్చింది. వాడు గతం మర్చిపోయాడు. వాడికి బాగాలేదని చెప్పాను. నువ్వెక్కడ వింటావు అని కోడలు తిట్టేసి తన గదిలోకి వెళ్తుంది. కౌసల్య, మహా, మనోహర్ ముగ్గురు హాల్లో కూర్చుని ఈ సమస్య ఎక్కడి వరకు పోతుందని ముగ్గురులో ఆలోచన ఉంటుంది. సీత అజయ్తో ముందుకు వెళ్ళగలుగుతుందా లేదా మళ్ళీ ఏదైనా సమస్య అని భయం పట్టుకుంటుంది. అనన్య కోపంగా వాళ్ళ అమ్మను చూసి, ఆ పూజ ఏదో చేయించచ్చు కదమ్మా, అన్నయ్య బాగుపడతాడేమో ఆ పూజ వల్ల. సీతను అన్నయ్యను కలిపి ఆ పూజ చేయించు, వెంటనే దానివల్ల అన్నయ్య బాగుంటుంది కదా. అప్పుడు రోజులు అనుకూలించలేదే, ఇప్పుడు ఎలాగైనా చేయిస్తాను అని. నువ్వు వెళ్ళి పడుకోపో, తెల్లారితే ఆలోచిద్దాం. అనన్య తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. కౌసల్యలో భయం మొదలవుతుంది. వల్లి పట్టు పట్టిందంటే అస్సలు వదలదని చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి సీత విషయంలో భయపడుతుంది. ఎలాగైనా తన భర్తకు చెప్పాలనుకుంటుంది. ఎప్పట్లాగే ఉదయం ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. యశోదమ్మ పంతులు గారికి కబురు పంపిస్తుంది. పంతులు గారు రాగానే పంతులకి పూజ గురించి చెప్తుంది. వాళ్ళ జాతకాలు కావాలని చెప్తాడు. యశోదమ్మ మహాని పిలుస్తుంది. మహా రాగానే అజయ్ జాతకం, సీత జాతకం ఇవ్వండి అంటారు. కౌసల్య సీత జాతకం తీసుకుని వచ్చిస్తుంది. మహా అజయ్ జాతకం ఇస్తుంది. ఆ జాతకాలు చూసిన పంతులు గారు, అస్సలు బాగోలేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా లేట్ చేశారు. ఈ పూజ వల్ల కొంచెమైనా పరిహారం జరుగుతుంది. 15 రోజులకు పూజ చేద్దాం. ఇప్పుడు వాళ్ళిద్దరూ పేరు మీద అస్సలు బాగాలేదు. ఒక 15 రోజుల్లో టైం చెప్తాను. ఆ టైంకి అక్కడ గుడికి తీసుకురండి. పూజకి సంబంధించినవన్నీ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. వారిద్దరికీ బాగాలేదంటే కౌసల్య భయపడుతుంది. సీతను ఇదేదైనా చేస్తుందేమో అని. అలా గడుస్తున్నాయి రోజులు. అనన్యకి, సీతకి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయి. వల్లి మాత్రం మళ్ళీ ఆ ఇంట్లోకి రాదు. రమేష్ ఊరి నుంచి వచ్చిన నార్మల్గా ఉంటున్నాడు. వల్లి గురించి ఎప్పుడు ఏ మాట అడగడు. అక్కడ వల్లి గురించి పట్టించుకునే బాగుండేది. ఎవరు ఇంట్లో వల్లి గురించే పట్టించుకోరు. ఆమెను గుర్తు కూడా చేసుకోరు. అక్కడే పెద్ద సమస్య వచ్చేస్తుందని వాళ్ళకి తెలియదు. అనన్య, సీత ఇద్దరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాయిస్తారు. హ్యాపీగా 10 రోజుల్లో వీళ్ళు ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్తారు. సీత కూడా హ్యాపీ అవుతుంది. అజయ్కి హ్యాపీగా చెప్తుంది, ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి, బాగా రాశానని. అజయ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ, సీత నేను కూడా ఖాళీగా ఉంటే నాకు నచ్చట్లేదు, నేను ఏదైనా చేస్తాను. సీతలో ఆశ్చర్యం. అజయ్ ఏదైనా చేస్తాడు అంటే మీకు ఏది వస్తే అదే చేయండి. అజయ్ అందరినీ హాల్లోకి పిలుస్తాడు. అందరూ హాల్లోకి వచ్చి కూర్చుంటారు. వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, నాన్న నేను మీ కొడుకుని అనేది కూడా నాకు గుర్తులేదు. నేను ఏది చదివానో అది కూడా నాకు గుర్తులేదు. ఇక్కడికి దగ్గరలో ఒక మెకానిక్ షెడ్ ఉంది, మెకానిక్ నేర్చుకుంటాను, నేను అక్కడే జాబ్ చేస్తాను అంటాడు. మహా కంగారు పడుతూ, ఎందుకురా నువ్వు జాబ్ చేయడం, నువ్వు రెస్ట్ తీసుకోవాలి, జాబ్ చేయాల్సిన అవసరం లేదు. అజయ్ మహా దగ్గరికి వెళ్ళి, అబ్బా నువ్వు ఎందుకు అంత కంగారు పడుతున్నావు, ఖాళీగా ఉంటే ఎలాగో ఉంది, మెకానిక్ నేర్చుకుని ఏదో ఒకటి చేస్తాను, ప్లీజ్ మీరందరూ పంపించాలి. మనోహర్ వెంటనే, అలాగే చేయి నాన్న, నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి, కానీ నువ్వు ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు, ఎవరి మాటలు వినొద్దు అని చెప్తాడు. అజయ్ సీతని చూసి, నువ్వు కూడా అనన్యతో పాటు జాబ్కి వెళ్ళు, నేను ఇక్కడ మెకానిక్ నేర్చుకుంటాను, ఖాళీగా ఉండడం ఇష్టం లేదు. అందరిలో సంతోషం. అజయ్ అలా వర్క్ చేస్తాడని. కానీ ఆ రోజు నుంచి షెడ్కి వెళ్ళాలని బయలుదేరుతుంటే మనోహర్ వచ్చి, నేను వస్తాను రా నీతో. ఎందుకు నాన్న, నేను రోజు వాకింగ్కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మాట్లాడుకున్నాను. సరే అక్కడి వరకు అయినా తోడొస్తానరా. మనోహర్ కొడుకుని తీసుకుని వెళ్తాడు. మెకానిక్ షెడ్ దగ్గరికి వెళ్ళాక మనోహర్ బాధగా అనిపిస్తుంది. మంచిగా చదువుకొని మంచి జాబ్లో ఉన్న కొడుకు అలా షెడ్లో పనిచేయడం అజయ్కి ఏమీ గుర్తుకు లేదు. కాబట్టి హ్యాపీగా వెళ్ళి మెకానిక్ డ్రెస్ వేసుకుని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మనోహర్ కాసేపు చూసి బాధగా తను ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అజయ్ పని చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ మెకానిక్ షెడ్కి ఒక కారు వచ్చి ఆగుతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.